రైతాంగం చాలా అసహనంగా ఉన్నమాట వాస్తవం. ఈ రైతుల్ని ఒక్కటి కానిస్తే అది ఎక్కడ ఒక ముద్దై నాకు ఇబ్బంది పెడుతుందో, రేపు నా ప్రభుత్వాన్ని కదలలేకుండా చేస్తుందో అన్న భయం. బీఆర్ఎస్ పార్టీ దాన్ని మొత్తంగా ఓన్ చేసుకుంటుంది. రైతాంగం అంతా కూడా గతంలో ఎట్లయితే కేసీఆర్ గారి మీద ప్రేమ ఉండి బాగా రైతాంగం వెనుదనగా ఉండేదో, మళ్ళీ ఇవాళ తప్పకుండా దానికి అట్రాక్ట్ అవుతుంది, కేటీఆర్ వైపు అట్రాక్ట్ అవుతుంది. కేటీఆర్ నాయకత్వంలో ముందు నడవడానికి సిద్ధమవుతుంది. కేటీఆర్ ద్వారా ఇంకా మా విషయాలు చాలా విషయాలు బయటకు వస్తాయి, ఇంకా మా చీకటి బాగోతాలు చాలా విషయాలు బయటకు చెప్తాడు కేటీఆర్ అన్న భయం వాళ్ళలో కనబడుతుంది. అందుకనే కేటీఆర్ నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. ఎటు వెళ్తానన్నా కేటీఆర్ను నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికి పోదామన్నా పాపం కేసులు పెట్టించి భయపెట్టిస్తాం కేటీఆర్ అనేది అనుకున్నారు, పిచ్చి ప్రయత్నం చేసినారు. దాంట్లో ఇంకా ఎక్కువ బాస్ పాలైనరు. ఈ రకంగా ప్రజల్లో తిరగకుండా వాస్తవానికి ఆయన రైట్ అది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, శాసనసభ్యుడిగా ఆయన రైట్ అది. ఎక్కడికైనా ప్రజల్ని రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళి కలిసి మాట్లాడే హక్కు ఆయనకు ఉంది. మాట్లాడే హక్కు అందరికీ ఉన్నట్టు ఆయనకు కూడా ఉంది. పర్యటన చేసే హక్కు ఆయనకు ఉంది. ఒకటి ఏంటంటే రైతులు ఒకటైతారు అనేది, రైతులు నేను జమ చేస్తాడు అనేది ఈ భయం